నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అభిషేక్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్. ఈరోజు ఓసిడి అనే మానసిక రుగ్మత గురించి మాట్లాడుకుందాం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇందులో అబ్సెషన్, కంపల్షన్ అనేటివి రెండు లక్షణాలు ఉంటాయి. మొదటిగా ఓసిడి ఎందుకు వస్తుంది అంటే దీనికి కారణాలు మల్టీఫ్యాక్టోరియల్ అంటారు. అనగా చాలా కారణాలు, ఒక కారణం అంటూ ఏమీ చెప్పలేము. ముఖ్యంగా మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే రసాయనాల తేడా వల్ల వచ్చిన ఆలోచనలే మళ్ళీ మళ్ళీ రావడం వల్ల జరిగే జబ్బు ఇది. ఇందులో మొదటిగా అబ్సెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అబ్సెషన్ అంటే మరలా ఒక పనికిరాని చెత్త ఆలోచనలు వద్దనుకున్న మరలా మనసులో రావడం, దాన్ని అబ్సెషన్ అంటారు. ఈ అబ్సెషన్ రావడం వల్ల మనిషికి ఆందోళన కలుగుతుంది. ఆ ఆందోళన తగ్గించడానికి చేసే పనులనే కంపల్షన్స్ అంటారు. ఉదాహరణకు ఓసిడి ఉన్న రోగి వాళ్ళకు ముఖ్యంగా చేతులు బాగా కంటామినేట్ అయినాయి, అంటే చేతులు ఎంత కడుక్కున్నా వాళ్ళ చేతులు మురికిగా ఉన్నాయనే అపోహలో ఉంటారు. సో అందువల్ల వాళ్ళకు ఏది ముట్టుకున్నా వాళ్ళకు ఏదో హానికరమైన జబ్బులు వస్తాయని ఏది ముట్టుకోకుండా ఉంటారు. అది తగ్గించుకోవడం కోసం మరలా వాళ్ళు చేతులు కడగడం, దేన్ని ముట్టుకోకుండా చూసుకోవడం ఇలా చేస్తుంటారు. దాన్ని కంపల్షన్ అంటారు. మనం ఓసిడి జబ్బు బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో ఉదాహరణతో స్టార్ట్ చేద్దాం. ఒక పేషెంట్ పోయిన వారమే వచ్చారు. మెయిన్గా తనకు గ్యాస్ స్టవ్ కట్టేసినామా లేదా, తలుపుకు గొల్లం వేసినామా లేదా అనేది డౌట్. ఆ డౌట్ మరలా రావడం. అంటే నార్మల్ మనుషులకు 1-2 సార్లు పోయి చెక్ చేసుకుంటారు. ఓసిడి ఉన్న జబ్బు వాళ్ళు ఏంటంటే ఈ అనుమానం చాలా ఎక్కువగా, చాలా తీవ్రంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రాత్రంతా మేల్కొని మళ్ళీ పోయి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా వాళ్ళకి రాత్రంతా నిద్ర లేకపోవడం, లేకపోతే ఆఫీస్కి పోయినా ఇదే డౌట్లు రావడం, ఆ డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి మళ్ళీ ఫోన్లు చేయడం, లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ గ్యాస్ కట్టేసినామా లేదా తాళం వేసుకోవడం. ఇలా ఓసిడి చాలా తీవ్రంగా మనుషులను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం ఓసిడి కనుక్కొనుటకు ఎలాంటి రక్త పరీక్ష కానీ స్కాన్ కానీ ఏమీ లేదు. మీరు ఒక కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి మీ డౌట్, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే డీటెయిల్గా అసెస్ చేశాక అది ఓసిడినా కాదా అనేది తెలుస్తుంది. దయచేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసి ఈ జబ్బు ఉందని మాత్రం అనుకోవద్దండి. దీనికి ట్రీట్మెంట్ 2 రకాలు. ఒకటి మెడిసిన్స్. దీనికి సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, SSRIs అని మెడికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఎగ్జాంపుల్ ఎసిటలోప్రామ్, ఫ్లూఆక్సిటిన్, ఇలా కొన్ని మందులు ఉన్నాయి. ఇవి నిదానంగా డోస్ పెంచుకుంటూ ఒక డోస్లో పేషెంట్కి నిదానంగా పనిచేస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్న 1 వారానికే జబ్బు తగ్గడం అలాంటివి అంత ఈజీగా జరగవు. కొంచెం ఎక్కువ నెలలు వేసుకోవాల్సి వస్తుంది. అందులో ఈ ట్యాబ్లెట్స్కి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అది మీ డాక్టర్తో మీరు మాట్లాడుకోవాలి. ఇంకొకటి, ట్యాబ్లెట్స్తో పూర్తిగా ఇంప్రూవ్మెంట్ రాని వాళ్ళకు ఆర్ తీవ్రంగా ఉన్న వాళ్ళకు ట్యాబ్లెట్స్తో సహా కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ పద్ధతి దీన్ని ఏమంటారంటే ERP, ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఈ థెరపీతో, ఈ కౌన్సిలింగ్తో పూర్తిగా నయం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ జబ్బు అంటువ్యాధి కాదు, జెనెటికల్గా అంటే తల్లిదండ్రుల నుంచి రావడం చాలా తక్కువ. ఆస్కారం ఉంది కానీ ఖచ్చితంగా రావాలనే రూల్ ఏం లేదు. ఈ జబ్బు కొంచెం దీర్ఘకాలమైన జబ్బు కాబట్టి డాక్టర్ చెప్పినంత వరకు మీరు ట్యాబ్లెట్స్ వేసుకొని నిదానంగా ఆఫ్ చేయడం అనేది నా మనవి. ముఖ్యంగా ఇలాంటి పేషెంట్స్ మేజర్గా మిగతా వాళ్ళకి ఈ ఆలోచనల గురించి చెప్పుకోలేరు. వేరే వాళ్ళకి చెప్పుకున్నా అది అందరూ చాలా
నీచంగా చూస్తుంటారు. కాబట్టి ఇలా పేషెంట్స్ వీరు వారిలో వారే మనస్తాపం పడుతూ ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. మీకు ఇలాంటి ఏవైనా ఆలోచనలు, ప్రాబ్లమ్స్, ఓసిడి ఉందని అనుకుంటే మీరు విశ్వభారతిలోని సైకాట్రీ డిపార్ట్మెంట్ మీరు వచ్చి కలవచ్చు. మా డిపార్ట్మెంట్ యందు ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.